మీ ఫ్యామిలీలో ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేయడం చాలా ఎక్కువ. బాగా అది ఫస్ట్ నుంచి అమ్మ ఎవరి దగ్గర నుంచో అమ్మకి అలవాటైంది. నాకు తెలిసి సోమబాబు గారు అయి ఉంటారు అనుకుంటున్నా. ఆవిడ చెప్తుండేది అప్పుడప్పుడు. చంద్రమోహన్ గారితో అయితే యాక్ట్ చేసింది. సోమబాబు గారిని కలిసి ఆవిడ అంటారంట కదా చెన్నైలో లేడీ శోభన్ బాబు. లేవిడి సోమబాబు నాయుడు పేరు. ఈ మన రాఘవేంద్రరావు గారు అయితే రాజమాత అంటారు. కె రాఘవేంద్రరావు గారు. ముగ్గురిని కనేసావు ఏంటమ్మా అసలు, ముగ్గురు యాక్ట్రెసే కదా, నువ్వు రాజమాత అమ్మ అంటాడు. రాజమాత ఎక్కడ అని చూస్తాడు ఆయన. అమ్మ పేరు కూడా గుర్తుండదు, దుర్గమ్మ అని. రాజమాత ఎక్కడ ఉంది, పిల్లలు. అలాగా బాగుండేది. ఇండస్ట్రీకి వచ్చాం కానీ కష్టాలు ఎక్కువైతే పడలా. చాలామంది ఎక్కువ కష్టాలను ఫీల్ అవుతారు. ఎక్కువ కష్టాలు అనిపించిన వాళ్ళని చూసా, నేను కూడా చూసా. ఆ దేవుడిదయో మరి అదృష్టమో లేకపోతే మాకు ఇచ్చిన హోదానో ఆ దేవుడు అనుకున్న వెంటనే ఎక్కువ కష్టాలు అయితే పడలా. ఎక్కువ నరకం చూసాం రా బాబోయ్ భగవంతుడు అంటారు చాలామంది, గమనించారు లేదు. ఏదైనా పని చేస్తామంటే ఆ పనిలో తలప్రాణం తోక్కొస్తుంది అంటారు. అంతవరకు మాకు రాలా, అనిపించలా. సింపుల్గా ఉన్న హెయిర్లోంచి ఒక హెయిర్ అంతా తీసి అవతల పడేసేటు చిన్న ప్రాబ్లం అది పోనే అని. ఎక్కువ తల మీదకి అయితే రాలా ఏది, అది గాడ్ గిఫ్టే. సార్ ఇక్కడ మొత్తం అంతా సంపాదించుకోవడం వేరు. ఎవరైనా సంపాదించుకుంటారు డబ్బులు ఉన్నప్పుడు, కష్టపడ్డారు సంపాదించుకున్నారు, కానీ సంపాదించుకున్న దాన్ని నిలబెట్టుకోవడం అనేది చాలా అరుదు. ఒకటమ్మా దీంట్లో ఒకటైతే నేను 100% అందరికీ కూడా ఆలోచించాలి, అందరూ కూడా నేర్చుకోవాలి. చెడు అలవాట్లకి వెళ్ళొద్దు. దాంట్లో ఎంత డబ్బు ఖర్చు అవుతుంది అనేది ఎవ్వరికీ తెలియదు. చెడు అలవాట్లు అంటే మందు సిగరెట్ ప్యాకెట్లు, జూదాలు, అన్నీ A to Z. చెడు అనేది ఏదైతే ఉందో చెడుకి వెళ్ళకండి. చెడుకు డబ్బులు ఎక్కువ ఖర్చు పెడతాం. ఎందువల్ల అంటే మళ్ళీ వస్తాను ఆశతోటి, తిరిగి వచ్చేస్తాయి మన దగ్గరికి అని ఆశతోటి ఎక్కువ ఖర్చు పెట్టేస్తాం. అదే మంచి ఖర్చు పెట్టండి. ఎంత కావాలి మీకు కూరగాయలు? 10 రూపాయలకి 10 రూపాయలే కొనుక్కుంటాం. మీరు 100 రూపాయలకి 1000 రూపాయలు కొనరు. కూరగాయల షాప్కి వెళ్ళండి మీరు. అవును. అదే చెడుకి వెళ్ళండి, 1000 రూపాయలు జేబులో ఉన్నాయి, పక్కన దగ్గర ఇంకో 1000 అప్పు తీసుకుని మరీ ఖర్చు పెడతాం. చెడుకి ఎక్కువ ఖర్చు పెడతాం. అందువల్ల ఎవరు చెడు మార్గానికి వెళ్ళకండి, డబ్బులు వేస్ట్ చేయకండి. మేము ఆ పనులు చేయలేదు కాబట్టి నేను మా చెల్లెళ్ళు ఎక్కడికి మా డబ్బులు పోలా, మా దగ్గరే ఉన్నాయి, మేము సంపాదించుకోగలిగాం, మేము ఆస్తులు కొనుక్కోగలిగాం. చెడు అలవాట్లు నిజంగా ఈ రోజు వరకు మా చెల్లెళ్ళకి పబ్ అంటే ఏంటో తెలియదు. ఇంతవరకు డిస్కోకి చాలామంది వెళ్తారు, ఇంతవరకు రౌళార్తికి తెలియదు. నేను తీసుకెళ్ళని చెప్పేశాను, మీ పెళ్ళైన తర్వాత మీ ఆయన తీసుకెళ్తే వెళ్ళండి అన్న. వాళ్ళు తీసుకెళ్ళా. అయ్యో పాపం. భారతిగా తుండిపోయింది మనసులో. అరే డాన్స్ బార్కి తీసుకెళ్ళలేకపోయా, నన్ను డాన్స్ చేయాలని ఉంది నాకు. నా వల్ల కాదురా, అప్పుడే చెప్పేశాను మీకు. పాపం ఈవిడంటే ఓకే, అట్లీస్ట్ రవళి గారు ఆవిడ పెద్ద టాప్ హీరోయిన్ కదా. అస్సలు ఎవరిని తీసుకెళ్ళేవాడు కాదు. ఎంతమంది అయినా వెళ్ళొచ్చు కానీ మీరు వెళ్ళడానికి లేదు, అంతే. స్ట్రిక్ట్ రూల్ అనుకోవచ్చు. అది వాళ్ళకి కూడా ఉండేది కాదు. ఎప్పుడైనా గుర్తొచ్చినప్పుడు అడిగేవాళ్ళు. రోజు అడగటం, రోజు నా బుర్ర తింటాం కాదు. ఎప్పుడైనా ఒకరోజు అనే తీసుకెళ్తా అని. నేను తీసుకెళ్ళి పెళ్ళి అయిన తర్వాత చూసుకుంటా. అది కాదు, వాళ్ళు అప్పుడు హీరోయిన్స్ గా ఉన్నప్పుడు రవళి గారు, ఆవిడకి ఆల్రెడీ చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు. ఇప్పుడు వెళ్ళనిచ్చేవాడు కాదు నేను. కొంచెం కండిషన్స్ నా పర్మిషన్ ఉండాల్సింది ముఖ్యంగా. ఓకే. అమ్మ ఒక చూసినా కొంచెం ఎప్పుడు నవ్వుతుంటుందో, ఎప్పుడు సీరియస్ అవుతుందో. ఆవిడ ఒక టైపు. ఏదైనా తప్పు జరుగుతుందంటే ఎమ్మటిగా సీరియస్ అయిపోతారు. ఆవిడ కళ్ళు పెద్ద చేసిందంటే అందరూ సైలెంట్కి వెళ్ళిపోవటమే. ఓకే. ముఖ్యంగా ఏంటంటే నా పర్మిషన్ కావాలి. అన్నయ్యని అడగండి అమ్మ, ఆడ వస్తానంటే ఆడ నెంబర్ పెట్టి తీసుకెళ్ళండి. అన్నయ్య వస్తావా, వెళ్దాం. నేను ఎక్కడికి రావట్లేదు, మీరు వెళ్ళి పడుకుంటూనే ఉండి. అయ్యో పాపం, అంత పెద్ద ఆర్టిస్టులు అయినా మీ వల్ల వాళ్ళకి తిరిగితే వేస్ట్. అదే చెప్తున్నా, మనీ ఎక్కడ నిలబడింది మాకంటే ఇలాంటి వాటికి వెళ్తే మనీ బోల్డంత ఖర్చు అవుతుంది. ఫ్రెండ్స్ వస్తారు, ఫ్రెండ్స్ ఖర్చు పెట్టుకోవాలి, మనం ఖర్చు పెట్టుకోవాలి. వన్స్ ఒక చిన్న తప్పు చేస్తామంటే ఇంకో తప్పు చేయాలనిపిస్తుంది, ఇంకో తప్పు చేయాలనిపిస్తుంది, రేసులకు వెళ్ళాలనిపిస్తుంది. కాదు, అప్పుడు మీరు కూడా వయసులో ఉన్నారు. ఆ టైంలో మీకు కూడా ఒక యాజ్ ఏ బాయ్గా నేను తిరిగేవాడిని, తిరగలేదని చెప్పట్లా, కానీ అతిగా కాదు. ఎంతవరకు అంతవరకే. ఓకే. మీకు తెలుసు నా దగ్గర 100 రూపాయలు ఉన్నాయి, ఆ 100 రూపాయల వరకే ఖర్చు పెట్టుకుని వస్తేవాడిని. మీ బౌండరీస్ మీరు సెట్ చేసుకున్నారు. డెఫినెట్గా ఆ 100 వరకే నా కెపాసిటీ. 100 అంటే ఈ రోజున ఒక 1000 రూపాయలు అనుకోండి, ఆ 1000 వరకే నా కెపాసిటీ. 10,000, 50,000, 1,00,000 రూపాయలు తీసుకెళ్ళి ఖర్చు పెట్టాలంత నెసిటీ లేదు నాకు. అసలు నేను చేయను కూడా పని. ఖర్చు పెడతా ఒక 1000 రూపాయలు, ఒక 10,000, అంతవరకే నా లిమిట్. లక్షలు తీసుకెళ్ళి ఖర్చు పెట్టా ఇప్పుడు దాకా లేదు.
హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.